9:20 అలా వస్తారా స్కూల్ దగ్గరికి? పాటకి ప్రాణం. కళ్ళకి అద్దుకో. కళ్ళు ఎక్కడ ఉంటాయి? మా టెడ్డీ నేను అది వేసుకున్నాను అనేసి. ఇది గుడ్ చెంబు టెడ్డ, గుడ్ చెంబు. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే చాలా స్పెషల్ వ్లాగ్. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనమాట. మొదటి శ్రావణ శుక్రవారం రోజు తీసిన వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. టెడ్డీకి ఏమంటే August 15th రోజు ఎక్స్పో ఉంది, సో దానికి ప్రిపేర్ అవుతా ఉంది. ఇంకా ఆ రోజు ఏమంటే రైస్ వండింది అనేసి నేను మిరియాలు రైస్ చేశాను, పెప్పర్ రైస్ చేశాను. ఇది కూడా ఫస్ట్ టైం చేయడము, చాలా బాగా వచ్చింది. గుడిలో ప్రసాదం ఇస్తారు చూసారా, ఆ ఫ్లేవర్ వచ్చిందనమాట, చాలా బాగుండింది. ఇంకా అది వీళ్ళకి బాక్స్ పెట్టేద్దాం అనేసి చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రెడ్ ఉంది కదా, నార్మల్ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాం కదా, అది జస్ట్ అలా ఫ్రై చేసుకుని బటర్ వేసేసి టీ తాగుతూ తింటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది నాకు కాదు, యాపీ కోసం చేశాను. ఇంకా మా సుదర్శన్కి ఆఫీస్ టైం అయిపోతుంది, దానికంటే ముందు ఒక ఏదో మీటింగ్ ఉందనేసి అటెండ్ అవుతున్నాడు. హ్యాపీ చూసారా స్కూల్కి వెళ్ళకుండా, చెప్తాను ఎందుకో. సో నేను ఇంకా తర్వాత టీ పెట్టుకున్నాను, సుదర్శన్ టెడ్డీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టీతో ఆ బ్రెడ్ తిన్నాను అనమాట. హ్యాపీకి చేశానని చెప్పా కదా బ్రెడ్, ఎందుకు అంటే వాడికి కోల్డ్ అయిపోయింది, కొంచెం ఫీవరిష్, అంటే మైల్డ్ ఫీవర్ అనమాట. పొద్దున్న లేసినప్పుడు అదే నిన్న వెళ్ళారు కదా, చెప్పాను కదా వాడికి అది డాన్స్ కాంపిటీషన్ ఉండింది అని చెప్పేసి పాపం చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళింది 7:45 కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి అని చెప్పేసి 7:30 కల్లా లీవ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా పాపం చాలా టైర్డ్ అయిపోయింది, కాలు నొప్పులు అంటా ఉండింది. సరే ఇంకా ఆ రోజు డాన్స్కి వెళ్ళిన పిల్లలందరికీ అంట ఇలా కోల్డ్, కాఫ్, ఫీవర్ అలా అయిపోయిందంట. సరేలే అని చెప్పేసి వాడిని స్కూల్కి వెళ్ళొద్దులే అని చెప్పేసి ఇంట్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్ వ్లాగ్లో ఇంతకీ హ్యాపీ ఆ జాకెట్ తెచ్చిందా ఆశక్క అనేసి అడిగారు. పాపం తీసుకొచ్చింది జాగ్రత్తగానే. ఇంకా ఇక్కడ నన్ను చూస్తున్నారా, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నార్మల్గా మనం అనుకుంటే ఎవ్రీ ఫ్రైడే అని, శ్రావణ మాసం అనే కాదు, నార్మల్ ఫ్రైడేస్ కూడా మంచిగా పసుపు పూసుకొని కాళ్ళకి అనుకున్నలాగా పూజ చేసుకొని మంచిగా ఉండొచ్చు కదా. కానీ అదేందో శ్రావణ మాసంలో ఆ ఫ్రైడే వచ్చే ఫీల్ వేరే ఫ్రైడేస్కి ఉండదు. అంటే నా గురించి చెప్తున్నాను, నాకు పర్సనల్గా అలా అనేసి. ఇంకా హ్యాపీ వెళ్ళలేదుగా స్కూల్కి. కొంచెం తర్వాత బాగా అయిపోయింది. ఇప్పుడు అంటే కోల్డ్ అయితే ఉంది పాపం, నాకు ముగ్గు వేసిస్తా అని చెప్పేసి హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా ఈ శారీ ఏమంటే కొత్తదేం కాదు, అలా అనేసి పాతదా ఆశ అంటే అది కూడా కాదు, ఒక్కసారే కట్టుకుని ఉంటాను అంతే. నేను ఒక 2-3 years బ్యాక్ శారీ అనమాట. ఎందుకో తెలీదు, కబోర్డ్ ఓపెన్ చేయగానే ఈ శారీ కనిపించింది, సరేలే ఇది వేసేసుకుందామా అన్నట్టుగా తీసుకొని వేసుకున్నాను. ఇంకా టెడ్డీ ఉంటే వెనకాల పిన్ కూడా మంచిగా పెట్టి ఉంటుంది. హ్యాపీకి పాపం రాదు, అది ఎక్కడ గుచ్చేస్తుందో అనేసి ఇంకా వాడి హెల్ప్ అడగలేదు. సో అందుకే అది ఆ బయట ఉంది కదా, ముందరికి పడిపోతా అలా ఉంది. ఇంకా ఆ రోజు నేను అన్ని పూజకి కావాల్సినవన్నీ తెప్పించుకుంటూ ఈ మామిడి ఆకులు కూడా తెప్పించుకున్నాను. ఇలా పూజకి డోర్ ఉంది కదా, అక్కడైనా పెట్టుకుందాం, లేకపోతే బయట గుమ్మం దగ్గరకైనా పెట్టేసుకుందాము అన్నట్టుగా. అదేమంటే అలా ఓపెన్ చేయగానే అన్ని కింద రాలిపోయాయి కొన్ని ఆకులు. సో దాన్ని మళ్ళీ అది స్టాప్లర్ పిన్తో పిన్ కొట్టుకొని మంచిగా చేసుకోండి. అదే ఆలోచిస్తాను, ఇక్కడ పెట్టుకుందాం బయట పెట్టుకుందామా అన్నట్టుగా. మెయిన్గా ఏమంటే ఇది బయట డోర్ దగ్గర సరిగ్గా కరెక్ట్గా ఉంటుందో లేదా, అంటే ఏమంటారు పొడుగు సరిపోతుందా లేదా అనేసి చూసుకుంటున్నాను. అది కొంచెం షార్ట్గా ఉందే అనిపిస్తూ ఉంది, అక్కడ సరిపోతే ఇంకా ఇక్కడ పూజ గది దగ్గర పెట్టేసుకుందామలే అనేసి అనుకొని ఫస్ట్ వెళ్ళి ట్రై చేద్దాం అనేసి తీసుకొని వెళ్తున్నాం. పాపం వీడు కష్టపడి ముగ్గు వేస్తూ ఉంది, ఇంకా ముగ్గు టైం అయిపోతూ ఉంది, ఇంకా ఇది పెట్టేసుకుంటే దీపం పెట్టేసుకోవచ్చు అనేసి నేను సరే హ్యాపీ కొంచెం సేపు అట్లా జరుగురా, ఇది పెట్టేసుకుందాం హెల్ప్ చేయరా అని చెప్పాను. అది ఎంతసేపు చేస్తున్నా అది కింద వచ్చేస్తా, వన్ సైడ్ పెడితే వన్ సైడ్ వచ్చేస్తూ ఉంది. పాపం హ్యాపీ చాలా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే వాడు అంతా కష్టపడి ముగ్గేస్తూ ఉంటే నా శారీ జస్ట్ అలా తగిలి కొంచెం రబ్ అయిపోయింది అనమాట ముగ్గు. అది మీ అందరికేమో కానీ నాకు తెలియదు, నాకు మాత్రము ముగ్గు ఎక్కడైనా తొక్కేసిన ఎవరైనా ఏదైనా జరిగిన భలే బీపీ వచ్చేస్తుంది, ఎంత కష్టపడి వేసామే అనేసి. పాపం హ్యాపీ ఫీలింగ్ కూడా అది అక్కడ అలానే ఉంది. ఇంకా ఆ రోజు నేను మిమ్మల్ని విష్ చేస్తూ ఒక ఫోటో పెట్టా కదా, నాది హ్యాపీది, మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అన్నట్టుగా. అప్పుడు ఈ శారీ లింక్ కావాలి ఆశక్క, చాలా బాగుంది అనేసి అడిగారు. నాకు అసలు నిజంగా గుర్తులేదు ఆ శారీ ఎక్కడ తీసుకున్నాను. ఇంకా ఈ శారీ అయితే చాలా మంది దగ్గర విన్నారనమాట. ఫస్ట్ శుక్రవారమే వాళ్ళు వరలక్ష్మి వ్రతం పూజ చేసేసుకున్నారు, అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వ్రతం ఉంటుంది చూసారా, వాళ్ళు ఆ రోజే చేసేసారు. ఏమంటే నెక్స్ట్ వీక్ కొందరికి కుదరదు కదా,
సో దానివల్ల ఏమో మరి ఫస్ట్ వారమే ఇలా పెట్టేసుకున్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో నాకు 2-3 అనుకుంటాను పంపించారు కూడా, అశక మాకు ఈరోజే వరలక్ష్మి వ్రతం మేము చేసేసుకున్నాము అన్నట్టుగా. సో ఇంకా దండం పెట్టుకున్నాను. వాళ్ళ అమ్మవారిని చూసి ఎంత బాగున్నారో అనిపించింది. ఇంకా ఇక్కడ వాళ్ళ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. సో ఇద్దరివే నేను చూడగలిగాను. ఇంకా పంపించారేమో మరి నేను మిస్ అయ్యి ఉంటాను. ఏమంటే నాకు అసలు ఈరోజు ఫ్రైడే కదా ఈ వ్లాగ్, థర్స్డే రోజు అసలు నాకైతే ఎంత కోల్డ్ అయిపోయి ఉందంటే అట్లా ఉండింది. ట్యాబ్లెట్ వేసుకున్నాను, ఫుల్ నిద్రగా ఉండింది. అసలు ఈరోజు నేను పూజ చేసుకోగలుగుతానా అనేసి కూడా అనుకున్నాను. సో ఎలాగైతే ఏమి పూజ మాత్రం మంచిగా చేసేసుకున్నాను ఆ రోజు. ఎక్కువ ముందరగా కొంచెం దగ్గరకు వస్తా నా అమ్మా చాలా అమ్మా ఆబ్వియస్లీ కనపడుతుంది. ఫోటో తీసాడు. ఇంకా అంతే. తర్వాత ఏమంటే నాకు శారీలో ఎక్కువసేపు ఉండలేకపోయాను. అది కాక టెడ్డీ దగ్గరికి వెళ్ళాలి స్కూల్కి, అందుకని ఇంకా శారీ ఎలాగో ఇప్పేయాలి కదా అన్నట్టుగా డ్రెస్ వేసుకుందాం అన్నట్టుగా డ్రెస్ వేసుకున్నాను. వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదే డ్రెస్లో వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా. ఇంకా ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను. అప్పటికే 11:15 అట్లా అయిపోయింది టైం. ఇంకా గబగబా చేయాలి. వాడి దగ్గర 12:15 కల్లా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ లోపల ఏమంటే ఒక పార్సల్ వచ్చింది. హలో, ఏం చెప్పింది? జేజీ ప్రసాదం జిలేబీ అంట కదా, అది తిరుమల జిలేబీ జేజీ. కొంచెం ఇస్తానండు. ఇంకా మా అబ్బు ఉన్నాడు కదా, తిరుపతికి వెళ్ళి ఉన్నారనమాట. అప్పుడు ఇంకా అబ్బుడు వచ్చేటప్పుడు మా సునీల్ ఏమో ఈ ప్రసాదం ఇచ్చి పంపించారంట. అంటే మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాడు, సో దానికోసమేమో పంపించారు. అది అసలు ఆ రోజు అప్పుడు వస్తుందనేసి అసలు నాకు తెలియదు. మా సుదర్శన్ కొంతసేపు ముందు ఫోన్ చేసి చెప్పున్నాడు, పోర్టర్లో పంపించాడు అబ్బోడు, ఆ ప్రసాదం వస్తుంది తీసి పెట్టుకోమని చెప్పేసి. ఇదేమంటే తిరుమల ప్రసాదం, తిరుమలలో దొరుకుతుంది కదా జిలేబీ వడ, అదనమాట. జిలేబీ ఎంత టేస్టీగా ఉంటుందో, ఇంకా ఫ్రెష్గా అప్పుడే మంచిగా ఉందన్నమాట అది. ఇంకా మనం ఎవరికైనా ప్రసాదం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇస్తేనే బాగుంటుంది, మనకి హ్యాపీగా, ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. సో ఇంకా నాకు ఈ ప్రసాదం చూడగానే నా ఫ్రెండ్ ఉందన్నమాట, తనకి జిలేబీ అంటే చాలా ప్రాణం అసలు. అంటే లడ్డు దొరికేస్తుంది, ఈ జిలేబీ దొరకడం కొంచెం కష్టమే కదా. సో అలా జిలేబీ కావాలని అప్పుడు ఒకసారి అడుగున్నారు. సో అది చూడగానే నాకు తనే గుర్తుకొచ్చింది. ఇంకా మా సుదర్శన్ వాళ్ళ కొలీగ్ ఉన్నారనమాట, వాళ్ళకి ఇస్తూ ఉంటాడు మా సుదర్శన్. సో అట్లా దీంట్లో కొద్దిగా నా ఫ్రెండ్కి ఇద్దాము అనేసి ఇంకా చూసుకుంటున్నాను తీసి. ఫస్ట్ ఏమంటే మా సుదర్శన్ ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి పోర్టర్ పంపించాల్సిందే, లేకపోతే రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడే తీసుకెళ్ళాలి. సో అందుకనేసి ఇంకా నేను దీంట్లో కొంచెం తీసుకుందాము, మా ఫ్రెండ్కి ఇద్దాము అనేసి అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా చాలా మందికి ఇష్టం ఉంటుంది ప్రసాదం అంటే, ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా అది కాక జిలేబీ, తిరుమలలో దొరికిన జిలేబీ, ఈ వడ అంటే ఆ టేస్టే డిఫరెంట్ అసలు. ఇంకా ప్రసాదం ఏమంటే మా యాపీ టచ్ చేయాలంట. ఒకసారి అమ్మ అనేసి మళ్ళీ అకౌంట్ లోపల పెట్టేశాను. ఇంకా కొద్దిగా పెట్టిమ్మని చెప్పింది అన్నమాట, తింటాను అనేసి. సరే ఫస్ట్ అయితే జిలేబీ పెట్టించాను. కళ్ళకి అద్దుకొని తినరా అని చెప్తే ఆ ఫోర్ హెడ్ అంతా అద్దుకుంటా ఉంది. ఇంకా ఆ రోజు నేను ఇంకా ఫ్రైడే మంచిగా దీపం పెట్టుకున్నాను, పూజ చేసుకున్నాను. ఆ రోజే తిరుమల ప్రసాదం కూడా వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అంటే అది వస్తుందనేసి అస్సలు తెలీదు, ఇంకా అది సడన్గా వచ్చేసరికి భలే హ్యాపీ అనిపించింది. ఇంకా జిలేబీ తిన్నాంగా, ఇప్పుడు వడ ఏమంటే కొంచెం గట్టిగా ఉందన్నమాట. నాకు మామూలుగా స్వీట్ తినగానే హాట్ ఏదైనా తినాలి అంటే ఇష్టం కదా, అలానే అక్కడ ప్రసాదంలో కూడా స్వీట్ హాట్ రెండు ఉన్నాయి. ఇంకా నేను ఎలాగో టెడీని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తాను. అప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా కొంచెం పక్కనే ఉంటుంది అనమాట. తను ఏమైనా స్కూల్ దగ్గరికి వస్తుందేమో, ఆ ప్రసాదం తనకి ఇచ్చి పంపిద్దాం కొంచెము అన్నట్టుగా ఫోన్ చేస్తున్నాను. తనేమంటే ఇంక ఈరోజు తీసుకోకూడదులే ఆశ, నేను మరి రేపు తీసుకుంటానులే అనేసి అంటాను. సరే అని లంచ్ ప్రిపేర్ చేద్దాం అనేసి కిచెన్లోకి వచ్చేసానా. అలా వచ్చానో లేదో, వంట చేయడం స్టార్ట్ చేశానో లేదో, ఏదో ఒకటి అనమాట. ఫస్ట్ వచ్చే పోర్టర్ది వచ్చిందని చెప్పేసి మెసేజ్ వచ్చింది, పోర్టర్ కొంతసేపట్లో వస్తుంది అనేసి. సో అక్కడ కొంచెం బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఏదో పార్సల్ వస్తుందని చెప్పేసి వచ్చిందనమాట. అంటే ప్రీ అప్రూవల్ వస్తుంది కదా, అది ఎలా ఉంటుందంటే మనకి బ్రేక్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి, ఇట్లా బీపీ వచ్చేస్తుంది కదా. సో అట్లా ఇంక నేను వంట చేసినట్టే ఇంకా ఈరోజు టెడ్డీ వచ్చేస్తుందేమో అనేసి అనుకుంటూనే స్టార్ట్ చేశాను.
ఇంకా ఆ రోజు ఏమంటే గబగబా చేసేద్దాము, అంటే ఒక కర్రీ చేసి మరి అన్నం చేసి అలా కాకుండా టొమాటో రైస్ చేసేద్దాము, చాలా రోజులు అయిపోయింది అనేసి అనుకుని ఇంకా టొమాటోస్ కట్ చేసి స్టార్ట్ చేశాను. అదిగో వచ్చేసింది, నేనేం చేస్తున్నానా అని చూడడానికి హ్యాపీ అడిగేసి వెళ్తా ఉంది ఏం చేస్తున్నానా అనేసి వంట ఈరోజు. అదేమంటే పాపం వాడికి కొంచెం కోల్డ్ అయిపోయింది, థ్రోట్ ఏదోగా అనిపించి నేను ఇంకా మార్నింగ్ ఏమంటే రైస్ కొంచెం పెట్టాను, పెప్పర్ రైస్. దాని తర్వాత అది ఉంది కదా బ్రెడ్ అలా ఫ్రై చేసి ఇచ్చాను. సో మళ్ళీ ఆకలేస్తున్నట్టుంది. ఏమంటే పాలు కూడా ఇవ్వలేదు మార్నింగ్, నేను వాడికి కోల్డ్గా ఉన్నప్పుడు పాలు ఇవ్వను. సో అందుకే పాపం ఆరాటంగా ఉన్నట్టుంది. ఇంకా చెప్పానుగా ఒక పార్సల్ వచ్చింది అనేసి మళ్ళీ ఇంకా వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే ఇక్కడికే వస్తుంది. సో ఈ శారీ ఏమంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి నచ్చింది. రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది, అంటే మనకి ఏ సైజ్ కావాలి అనేసి చూసేసుకున్నామంటే వాళ్ళు మంచిగా స్టిచ్ చేసి పంపిస్తారనమాట. అది ఆర్డర్ పెట్టుకున్నాను, అది వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా దానికోసం ఎప్పుడు వస్తుంది అది కరెక్ట్గా ఆ రోజే వచ్చింది. అందుకే చూసి హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో రైస్ కూడా నానబెట్టేశాను, ఇంకా వంట చేయలేదు, అన్నీ కట్ చేస్తూ ఉండేది. టెడ్డీకి టైం అయిపోయింది, సర్లే ఇంకా వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం, అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేస్తున్నాను కదా అని చెప్పి స్కూల్కి వెళ్తున్నాం. నా కాళ్ళు చూసారా ఎంత ఎల్లోగా ఉన్నాయో. శారీ కట్టుకొని ఈజీగానే వెళ్ళొచ్చు బైక్ మీద, ఏం కాదు. కానీ టెడ్డీ దగ్గర ఏం ఆశక నువ్వు శారీలో వచ్చావు అంటది. ఈరోజు ఏమన్నా నా లెగ్స్ చూసి ఆశక ఏమా లెగ్స్ అట్లా వచ్చావు అనేసి అనింది. ఒకప్పుడు ఏమంటే ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళాలి, ఇలా ఉండాలి, అలా కొంచెం అలా ఉండేదాని అనమాట. ఇప్పుడేమంటే అలా అంతా ఏమి ఉండదు, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటుంటాను అనమాట. నాకు ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటాను, ఏముంది ఎవరేమో అనుకుంటారు అన్న ఫీలింగ్లో ఉంటాను. కానీ ఎలా ఉందంటే ఇప్పుడు అలా కూడా మనం ఉండలేము అన్నట్టుగా అనిపి, అందుకే ఏమంటే పిల్లలు నచ్చినట్టే ఉండాలి. ఇంకా మేము వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, మంచిగా ఉండాలి అన్నట్టుగానే ఉండాల్సి వస్తూ ఉంది. టెడ్డీ కోసం వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ వేసుకొని వెళ్తానా, అప్పుడు చూసి బాగుంటే బాగుంది అంటది, లేకపోతే ఏంటి అసలు ఈ డ్రెస్లో వచ్చావు అనేసి అంటది. సేమ్ డ్రెస్ మళ్ళీ హ్యాపీ దగ్గరికి వెళ్తానా, అప్పుడు హ్యాపీ అమ్మ అంటది, వావ్ అమ్మ నీ డ్రెస్ ఎంతో బాగుంది, నువ్వు ఎలా ఎంత బాగున్నావు అనేసి అంటది. ఇద్దరు ఆపోజిట్గా అంటారనమాట సేమ్ డ్రెస్కి. నాకు ఇంకా మా సుదర్శన్ విషయానికి వచ్చామంటే మా సుదర్శన్ మూడ్ని పట్టనమాట. మూడ్ బాగుంటే బాగుంది బుజ్జి భలే ఉంది అంటాడు. అది ఒకవేళ బాగలేకపోయినా, అది అంత బాగున్నా కానీ మూడ్ బాగాలేదు అనుకోండి, అప్పుడు బాగాలేదు బుజ్జి తీసేయి అనేసి అంటాడనమాట. సర్లేండి ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టమాటా రైస్ రెడీ అయిపోయింది, రైతా చేసేసాను. ఇంకా మళ్ళీ ఆ బ్లూ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను, ఆ ఫ్రాక్ అనేసి అనుకుంటున్నారు కదా, మళ్ళీ రాగానే ఏదైనా ఫ్రీగా వేసుకుందాం అనిపించింది. ఇంకా వీడియో తీసుకుంటున్నాను కదా ఈరోజు అంతా, మళ్ళీ ఇది ఎందుకు నైటీ ఎందుకు అన్నట్టుగా ఆ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. అది కూడా కొంతసేపే వేసుకున్నాను. మళ్ళీ నార్మల్గా ఆ డ్రెస్ వేసుకున్నాను కదా అదే వేసుకున్నాను, ఎందుకంటే ఒక వీడియో తీసుకోవాలి అనేసి. ఎందుకు ఆ రోజు అన్ని డ్రెస్సులు మార్చానో నాకే తెలియలేదు. ఆ లాంగ్ ఫ్రాక్ ఏమంటే ఎత్తి పెట్టుకున్నాను ముందరే, చాలా రోజులు అయిపోయింది వేసుకొని, ఇది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది వేసుకోవాలని పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు కనిపించింది, ఇంకా అది వేసేసుకున్నాను. ఇంకా టొమాటో రైస్ అయితే ఎమ్మీగా ఉన్నింది. ఒక వీడియో తీసుకోవాలి అనేసి అన్నాను. సో ఇదే అనమాట. ఇంకా నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను శారీస్ ఇస్తాను కదా, తాంబూలం ఇస్తాను కదా, సో దానికోసం శారీస్ తెప్పించుకున్నాను. ఇంకా అది వచ్చి 2 days అవుతా ఉంది, కానీ దాని పార్సల్ ఓపెన్ చేసి చూద్దాం అనే టైమే నాకు దొరకలేదు. సరే ఈరోజు ఒక ఫ్రైడే, ఇల్లంతా నీట్గా క్లీన్గా ఉంది, సో ఈరోజు ఓపెన్ చేసుకొని చూసుకుందాము. మళ్ళీ ఏదైనా డ్యామేజ్ అలా ఉంటే ఇంకా అది మళ్ళీ రిటర్న్ పెట్టడానికి కూడా టైం ఉండదు అన్నట్టుగా ఇంకా ఆ రోజు ఓపెన్ చేసుకుంటున్నా. ఎట్లా ఓపెన్ చేయొద్దు షుక, ఆ శారీ నీ చేతిలో ఉండదు, ఎంతో బాగుందో. కలశం కలశం ఉంది, కలశం అంటారు దాన్ని. ఇలా ఉంది శారీ కదా. పెట్టేస్తానట, ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నాను. మజెంటా లాగా బాగానే ఉందో షోక, బాగుంది కదా, వాళ్ళకి బాగుంటుంది. నా ఇలా వస్తుంది. నా షోక భలే ఉంది మామ. భలే సెలెక్ట్ చేసుకున్నావు షోక. అంటే ఫస్ట్ ఇంకోటి సెలెక్ట్ చేశాడట, నా షోక అంటే ఎందుకో మళ్ళీ చూద్దాం కదా అనేసి అని చూసాను. దీంట్లో కూడా సేమ్ ఈ కలర్ చూసావాడట. లేదు షోక, నా
అశోక నార్మల్ శారీ లాగా ఇవి యూనిక్గా ఉన్నాయి కానీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి శారీస్ చూసేదానికి అశోక. ఎక్స్పెన్సివ్ నాన్న. ఎంత 1800 సంథింగ్ అయితే ఓ. మనకి 14 ఓకే 14 సారీ కాదన్న 1450 4950 బాగుందన్న. పింక్ బాట్ పింక్ కాదు మెరూన్ కలర్ రెడ్ మెరూన్ బాగుంది. నాకు భలే నచ్చింది. నాకు ఎల్లో గ్రీన్ భలే నచ్చింది. ఆలివ్ గ్రీన్ అనుకుంటా. పింకే కొంచెం డౌట్ బాగుందా. ఒకటి ఉంది పింక్ అశోక. ఆర్డర్ చేశాను నా డౌట్ ఫుల్గానే ఉన్నా. పింక్ బాగుంది అశోక. పింక్ ఒకటే పింక్ రెడ్ ఒకటేడా. ఓ రెడ్ ఉందా రెడ్ ఆర్డర్ పెట్టేస్తుంది. రెడ్ బాగుంది కదా కలర్ అమ్మవారికి కడితే. ఓ అశోక భలే ఉంది బ్రైట్గా అది. అవునా మరీ బ్రైట్ ఉంది. ఓ మై గాడ్ బాలేదా. దీంట్లో బాగుంది అశోక. వాళ్ళు కట్టుకుంటారా. బాగుంది అశోక. So normal. గట్టిగా లేదు బాగుంది. He knows so normal. Oh, yellow lemon lime yellow. చూడేటా ఇది 1 2 3 4, 5, 6, 5 7, 6 8, 9, 10, 11. 7 8 9 10 11 12 అని ఏం చేంజ్ చేయలేదు కదా అని అట్లా పెట్టేద్దామా. నా అశోక ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి. ఓకే అట్లొద్దు అశోక నువ్వే పెట్టించాడు. అదే ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. They fight for this hour. ఓకేనా డేటా అశోక పట్టుకోండి. దాంట్లో కవర్డ్ అనద్దు. గెస్ ఇట్ ఏంది అది. ఏంటో చెప్పు. అవేమా అవి కాదు ఏంటి ఏదిరా. బింగాల్. ఓ చూడండి. ఏంటో చూడేటా నా దీంట్లోనే బ్యాంగిల్స్ ఉంటాయి పసుపు కుంకుమ ఉంటుంది ఓ ఒక పడి ఉంటుంది. ఓ ఆల్రెడీ ప్యాక్ ఇవి ఉన్నాయి. ఒక్కటి 2 ఇయాలా ఒక్కొక్కటే కానీ దాంట్లో పెట్టేసి ఇడియట్. అది పక్కన పెట్టేమో. దీంట్లో మళ్ళీ గ్రీన్ కలర్ నా అశోక్ రెడ్ కనపడట్లేదు ఇక్కడ నుంచి మామ. రా దగ్గరికి చూపిస్తా. మళ్ళీ నేను చూపిస్తాను. ఇంకా ఇవైతే నాకు చాలా క్యూట్ అనిపించాయి. మనం సపరేట్గా బ్యాంగిల్స్గా దాని తర్వాత పసుపు కుంకుమ సపరేట్గా ఒక్క పొడి సపరేట్గా అలా తీసుకొని అవసరం లేదు అని దీంట్లోనే ఉన్నాయి. నేను అనుకున్న దీంట్లోనే పసుపు తాడు కూడా ఉంటుందేమో అని, కానీ పసుపు తాడు లేదు. ఓన్లీ బ్యాంగిల్స్ ఉన్నాయి. 4 బ్యాంగిల్స్ గ్రీన్ రెడ్ ఉన్నాయన్నమాట. ఇంకా పసుపు కుంకుమ ఒక్క పొడి దాంట్లోనే. నాకైతే ఇవి ఇవ్వాలి నచ్చాయి అసలు. రా చుట్టుకి చుట్టిరా పాప కదా. ఓ హ్యాపీ ఏముంటే గెస్ట్ చేయ హ్యాపీ కవర్ a bag. షక్క కవర్స్ షక్క షక్క అదే నేను కూడా చెప్పింది. జస్ట్ వేరే లాంగ్వేజ్ అంతే. చిన్న వచ్చే సారీ ఎక్కడ పడుతుందిరా. కానీ బొల్లే ఉన్నాయి అవి మమ్మ. కానీ సారీ పట్టద్దా. Can we keep one? అయ్యో షక్క దాంట్లో ఎక్కడ మమ్మ వస్తుంది. This will my favorite day. సైజ్ వస్తాయి అనుకున్నాను. కలర్స్ వచ్చాయి చూడండి. బ్లూ ఓ Amma మనం తీసుకోవాలి. బ్లూ కూడా ఉంది. Can we keep? కెన్ ఐ సీ బ్లూ బ్లూ చూపియమ్మా. అదే నువ్వు green వాళ్ళ లోపల. ఉంది కదా పెద్ద సైజ్ ఉంటాం చూద్దాం. నా షక్క
ఇంకా ఈ బ్యాగ్స్ అయితే చాలా నచ్చాయి నాకు. అఫోర్డబుల్ ప్రైస్‌లో వచ్చాయి. ఇంకా క్యూట్‌గా బాగున్నాయి. యాక్చువల్‌గా మనము బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం ఇచ్చేసామనుకోండి, ఈ బ్యాగ్‌లో పెట్టిచ్చేస్తే చాలా బాగుంటుంది అసలు. దానికి కరెక్ట్‌గా సరిపోయింది. శారీ పెట్టాలి కాబట్టి నాకు దీంట్లో శారీ పట్టలేదు. ఇంకా కలర్స్ ఉన్నాయి. మంచి మంచి కలర్స్ అనమాట. ఇంకా ఇది ఎక్స్చేంజ్ చేసేసుకుందాము అనేసి అనుకున్నా. కానీ నేను ఇది కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ పీసెస్ కూడా తెప్పిస్తున్నాను. అవి కూడా దాంట్లో పెట్టి ఇవ్వచ్చు ఎవరికైనా బ్లౌజ్ పీసెస్ పెట్టే వాళ్ళకి అన్నట్టుగా ఇంకా అది అట్లే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ శారీస్ పెట్టడానికి మళ్ళీ బ్యాగ్స్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. సో కొంచెం పెద్దగానే వచ్చాయి, మంచిగా వచ్చాయి. శారీ పడుతుంది, ఇంకా దాంట్లో అన్నీ పెడతాం కదా మనము, ఫ్రూట్ అట్లాంటివన్నీ. సో అన్ని కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా పెద్దదే బట్ ఓకే, బాగుంది, కరెక్ట్గానే ఉంది అనిపించింది. ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా ఆర్డర్ పెట్టున్నాను. అవి ఇంకా అప్పటికి రాలేదు. అవి వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ బ్యాగ్స్తో పాటు పసుపు తాడు కూడా ఇంకా ఆర్డర్ పెట్టున్నాను అనమాట. సో అది కూడా వచ్చేసింది. పసుపు తాడు అని దాంట్లో పెట్టి ఇవ్వాలి కదా, సో దానికి. సో అలా ఇంకా మా ఆఫ్టర్నూన్ అంతా అలా గడిచిపోయింది. దాని తర్వాత కొంతసేపు పడుకొని లేసిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఇంకా ఇప్పుడు బాయ్ బాయ్ నాన్న బాయ్ అప్పు బాయ్ గుజ్జు మనం తీయద్దు. ఎందుకు బాబా? కళ్ళు కనబడట్లేదు నాన్న. అప్పుడే వచ్చేసాను ఎప్పుడు ఆర్డర్ చేశాను? లేదా ఇవి బాగున్నాయి అన్నాం అంతే. బాయ్ శోభ. ఇంకా నేను హ్యాపీ ఇక్కడ ఫస్ట్ వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాం. సో ఈ ఇయర్లో ఈ శ్రావణ మాసంలో నాకు ఫస్ట్ వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఎవరో కాదు, కీర్తి అనేసి నా ఫ్రెండే. మీకు గుర్తుందా, పూజారి గారు ఒక రఘు అన్న అనేసి మన ఇంట్లో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం చూసారా, ఆ అన్న వాళ్ళ ఇంటికి అన్నమాట వెళ్ళేది. ఆ అన్న వాళ్ళ వైఫే కీర్తి అనేసి. సో వాళ్ళు పిలిచారు రమ్మనేసి. వాళ్ళు ఫస్ట్ శుక్రవారమే ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వారం నుండి వాళ్ళు బిజీగా అయిపోతారు. సో అన్నకి ఇంకా ఉంటారు కదా పూజ చేయడానికి. సో అట్లా. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఆ అన్న పూజ చాలా నీట్గా మంచిగా చేస్తారు. కీర్తి అంటే రెడ్ శారీ తనే అనమాట. ఇంకా నా పక్కన కూర్చుంది చూసారా శ్వేత, తను నా బ్లౌజెస్ అని తనే అనమాట స్టిచ్ చేసేది. నాకు ఎంత మంచిగా కరెక్ట్గా చేసిస్తారు. ఒకప్పుడు అయితే వరలక్ష్మి వ్రతం ఆ పిల్లలకి హాలిడే వచ్చేసిందా, అమ్మయ్య 3 days కలిసి వస్తుంది అని హ్యాపీగా ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్ళిపోదామా అనేసి ఉండేదాన్ని నేను. ఇంకా కరెక్ట్గా 2 years నుండి నేను ఇక్కడ అంతా ఈ కమ్యూనిటీలో అందరు ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళు నన్ను పిలవడము, వాళ్ళంత బాగా చేసుకోవడము, చెప్పాలంటే నా ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళందరి దగ్గరే నేర్చుకున్నాను ఎలా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అంటే, వాయనం ఇవ్వడము, తీసుకోవడము. సో అట్లాంటివన్నీ ఇంకా అప్పటి నుండి ఎలా అయిపోయిందంటే, అమ్మో నేను ఊరికి వెళ్ళిపోతే వాయనం ఎలా మిస్ అయిపోతాను నేను, నన్ను అందరూ పిలుస్తారే అన్నట్టుగా అయిపోయాను. ఇంకా లాస్ట్ ఇయర్ నుండి నేను ఇవ్వడం నేర్చుకున్నాను. ఇంకా ఆ రోజు చాలామంది వచ్చారు, కానీ నాకు క్లోజ్గా ఉండే వాళ్ళని మాత్రం మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. వీళ్ళందరూ నేను ఆల్రెడీ చూపిస్తూ ఉంటాను మన బ్లాగ్స్లో. స్నేహ, ప్రత్యూష, కీర్తి, స్వాతి, ఇంకా శ్వేత నా పక్కన. స్వాతి పక్కన పేరు శ్రవంతి అనుకున్నా, కరెక్ట్గా తెలియదు, తనంతగా తెలియదు నాకు. ఇంకా ఫస్ట్ కూర్చున్న ఆంటీ ఉన్నారు కదా, స్వాతి వాళ్ళ అత్తయ్య అనమాట. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమంటే కొంచెం మొహమాటంగా ఉండేది, నేను ఇలా వీడియో తీసుకోవాలి అందరితో షేర్ చేయాలంటే. కానీ ఎంత సపోర్ట్ చేస్తారో తెలుసా నాకు నా ఫ్రెండ్స్ అందరూ. నేను తీసుకోకపోయినా తీసుకోండి ఆశ, వీడియో తీసుకోండి అనేసి అంటారు. ఇంకా నాతో పాటు యాపీ కూడా వచ్చేసరికి యాపీకి నాకు ఇద్దరికి వాయనం ఇచ్చి పంపించారనమాట. ఇంకోటి ఏమంటే, ఎవరైనా వాయనం తీసుకురావడానికి రండి అని పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళండి, అలా వెళ్ళకుండా ఉండకూడదు. అంటే మనకి దూరంగా ఉందంటే వెళ్ళకపోతే పర్వాలేదు, దగ్గరుండి వెళ్ళకుండా మాత్రం ఉండకండి, తీసుకోండి, చాలా మంచిదంట. టెడ్డా టెడ్ ఏమంట? ఏం బాబు? ఇటు స్లోగా. వావ్, కాయిన్ ఇచ్చారు. డబ్బులు వేసి ఇవ్వాలి. పట్టుకో, అక్కడ పెట్టు. ఫస్ట్ తాంబూలం నాకు. ఇంకా నేను ఇక్కడ తను కీర్తి ఏమేమి పెట్టించింది అనేసి క్లియర్గా చూసి తెలుసుకుంటున్నాను. నేను ఇవ్వాలి కదా, అప్పుడు ఏమంటే దాంట్లో ఆకు ఒక 1 rupee కాయిన్, పసుపు కొమ్ము, అంతే, అవి ఉన్నాయి కదా శనగలు, సో అవి
అవి పెట్టించున్నారు, ఒక రిటర్న్ గిఫ్ట్ అనమాట. నేనేమి వ్రతం చేసుకోను, అమ్మవారిని అలా కూర్చోపెట్టి అలా అవంతా చేయను, నాకు అవన్నీ తెలియదు. ప్లస్ ఆంటీ వాళ్ళ సైడ్ ఉంటేనే, మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఉంటేనే అలా చేసుకోవాలి అంట కదా. సో అలా ఏం నేను ఎప్పుడు చేయలేదు, సో చెయ్యను కూడా. కానీ వాయనం ఇస్తే మంచిది కదా, తీసుకుంటే కూడా మంచిది. సో అలా నేను ఇంకా వాయనం ఇస్తే మంచిది కదా అన్నట్టుగా లాస్ట్ ఇయర్ ఇచ్చాను. సో అలా ఈ ఇయర్ కూడా ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను అంతే. ఇంకా నాకు అందరికి ఇవ్వాలి, చేయాలి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సో అలాగే ఈ వరలక్ష్మి వ్రతం కూడా చేయాలి అనుకుంటున్నాను. అంత మంచిగా జరిగితే అలానే నేను అనుకున్నట్టు కుదిరితే మీ అందరితో అలానే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే August 15th కదా, హ్యాపీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నానని చెప్పాక, సో దానికి డ్రెస్ చూపిస్తూ ఉంది. ఇంకా ఆల్రెడీ వీళ్ళ వీడియో ఏమంటే నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాను, యూట్యూబ్లో షేర్ చేస్తే అది కాపీరైట్ వస్తుంది అనేసి ఇంకా ఆ సాంగ్కి నేను యూట్యూబ్లో పెట్టలేదు, సో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. మీ అందరికి చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, నేను ఆ రోజు అనుకున్నాను అనమాట, నేను మామూలుగా దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు, దీపం పెడుతున్నప్పుడు ఏ డే అయినా డబ్బులు పెట్టి పూజ చేసుకుంటా ఉంటాను. అది నాకు శిరీష అనేసి నా ఫ్రెండ్ తను చెప్పింది అనమాట, అలా తమలపాకు మీద డబ్బులు పెట్టుకోండి ఆశ, మీకు తోచినంత అలా పెట్టి దీపం పెట్టుకోండి అని. Oh my god, a gold coin. గోల్డ్ కాయిన్స్ షొక్కు ఎంత మనీ ఉంది. దిష్టి పెట్టకండిరా. ఒకసారి చూస్తా. ఇంకా గోల్డ్ కాయిన్స్ ఏమంటే, ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి కదా, ఈరోజు గోల్డ్ పెట్టి మనం దీపం పెట్టుకుంటే మంచిది అంట అనేసి అంటారు కొన్ని. సో అలాంటప్పుడు మనం షాప్కి వెళ్ళి తీసుకునే సీన్ లేదు కదా, మా సుదర్శన్ అసలే వద్దు అంటాడు. సో అలాంటప్పుడు నేను చిన్న గోల్డ్ కాయిన్ పెట్టుకొని ఇంకా అలా పూజ చేసుకునేటివి అనమాట. అవన్నీ ఆ చెంబులో పెట్టుకుంటాను. ఇంకా ఆ మనీ అంతా తీసేసి మనం ఆ చెంబులో ఒకటి ఉంది, అది దాంట్లో పెట్టుకుంటాను. అదంతా ఇప్పుడు ఎంత అయిందని కౌంట్ చేసుకుంటున్నాను, ఏదైనా కొనుక్కుందామని. 1.6 గ్రామ్ ఏమిరా అయితే 1 lakh. ఒకవేళ 1 గ్రామ్ 1 lakh అయితే ఇంత మనీ వచ్చింది. నేను ఇది ఇట్లా పట్టుకో, ఫోల్డ్ చేయి. 13,000 ఆశకు 1 గ్రామ్. ఇప్పుడు 15 ఉంది, ఇది 24 క్యారెట్స్ది కదా, 15 తీసుకుంటుంది. ఓ మై గాడ్, సో ఎంత డికా 20 వస్తుంది ఇది. అప్పుడు 2000 35. 20 + 35 35 అంతే. ఇది 15. వెయిట్ అదే కూల్. అంతా కలిపి మనకి 35,000 వస్తుందా? 35,000కి మనం ఏం తీసుకుంటాం, ఇంకా మనం ఎక్స్ట్రా 15,000 వేసుకుని 50,000 లేదని తీసుకోవచ్చు కదా. అవి ఈ సిల్వర్ కాయిన్ తీసుకున్నప్పుడు సిల్వర్ ఎంతమ్మా అది? అప్పుడు 1500 సిల్వర్ ఇది. ఇప్పుడు ఎంత ఎన్ని గ్రామ్స్? 10 గ్రామ్స్. అయితే అది రెడ్ గోల్డ్ 10 గ్రామ్స్ ఉండుంటే మన దగ్గర ఇప్పుడు కాయిన్ ఈ 10 గ్రామ్స్ కదమ్మా. అది సిల్వర్ నాన్న, గోల్డ్ ఒకటి అది ఇది ఓన్లీ 10,000 ఉంటుంది. అది కూడా యాడ్ చేయొచ్చు కదమ్మా. గోల్డ్ అయితే సిల్వర్ వేరు, గోల్డ్ వేరు. 10 గ్రామ్స్ కలిపి 1,500 ఆ టైంలో. చక్కగా ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 10,000 ఉంటున్నాను నాకు. నేను ఎప్పుడు అన్నాను? నేను అన్నాను, నువ్వు అవును అంటున్నావు, నేనేదో మైండ్లో ఉన్నా. సర్లే పెన్నీస్ అవన్నీ ఉన్నాయి దాంట్లో అంతే. ఇది అక్కడ పెట్టుకోవాలి. ఇది గుడ్ చెంబు, గుడ్ చెంబు. హాయ్ గుడ్ చంబు. చంబు చంబు. ఇది మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటే. Tomorrow is an Independence Day. And is సో అంతే, ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.